తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకునుడి. 2 కొరింథీ 13:11-12. హల్లెలూయా. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. పౌలు కొరింథీలకు రాసిన పత్రికలో చెప్తుండు ఏమని? హల్లెలూయా. తుదకు సహోదరులారా తుదకు సహోదరులారా. ఎవరిని సహోదరులారా అంటుండు? హల్లెలూయా. సహోదరులారా అని ఎవరిని పిలుస్తుండు పౌలు అంటే, ఎవరైతే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఆ ప్రజలను ఎవరినైతే సమకూర్చిండో, ఆయన పరిచర్య ద్వారా ఆయన నమ్మి విశ్వసించి ఆయన కొరకు ముందుకొచ్చిన ఆ యొక్క ప్రజలను ఏమని సంబోధిస్తుండంటే సహోదరులారా. ఏం నమ్మిరు వాళ్ళు అంటే, యేసుక్రీస్తు అంటే యెహోవా దేవుడు ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయనను విశ్వసించి ఆయన నమ్మి ఆయన యొక్క వాక్యాన్ని విశ్వసించి ఆయన వెంబడించుటకు నిశ్చయించుకున్న ఆ యొక్క జనులను సహోదరులారా అని సంబోధిస్తుండు. హల్లెలూయా. తుదకు సహోదరులారా. ఎవరు సహోదరులు అవుతారు? హల్లెలూయా. ఎవరు నిజానికంటే శరీర సంబంధంగా మనం చూసినట్టయితే సహోదరులు ఎవరు అవుతారంటే అందరూ గారు. హల్లెలూయా. ఒక తల్లిదండ్రికి, ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు సహోదరులు అవుతారు. హల్లెలూయా. లేదు బాబాయ్ పిన్ని, బాబాయ్ కానీ పెద్దనాయన కానీ అట్లా అయిన వాళ్ళు సహోదరులు అవుతారు. హల్లెలూయా. ఆ రిలేషన్ వేరు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆత్మీయ సంబంధం, ఆత్మీయ రిలేషన్. హల్లెలూయా. వీళ్ళు ఎట్లా సహోదరులు అయ్యారు అంటే, దేవునికి కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా మనము తిరిగి జన్మించినాం కనుక వారిని ఏమని సంబోధిస్తుంది పౌలు అంటే, సహోదరులారా. తుదకు సహోదరులారా. ఏం చేయాలి మీరు? సహోదరులైన మాతో ఈ యొక్క సత్యవాక్యంలో పాలిభాగస్తులైన మీరు ఏం కలిగి ఉండాలి అని చెప్పేసి పౌలు చెప్తుండంటే సంతోషించుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? సంతోషించుడి. అయితే అక్కడ సంతోషం అక్కడ లేదు. హల్లెలూయా. ప్రపంచం అక్కడ యూదు సమాజంలో అక్కడ ఆరాధించబడుతుంది యెహోవా దేవుడు. ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి యెహోవా యొక్క కట్టడలను, మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళే ఎక్కువ అక్కడ. హల్లెలూయా. కొరింథీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తుంది, వీళ్ళకి ఏం చెప్తుండే సంతోషించుడి అని చెప్తుండు. హల్లెలూయా. అక్కడ ఉన్న సమాజం అంతా కూడా వాళ్ళని వెలేస్తుంటే, అక్కడ ఉన్న సమాజం మొత్తం వాళ్ళని కించపరుస్తుంటే, అక్కడ ఉన్న సమాజం మొత్తం వాళ్ళని గాయపరుస్తుంటే వాళ్ళు ఏం చేయాలంట? హల్లెలూయా. సంతోషించుడి. తుదకు సహోదరులారా సంతోషించుడి అంటే దేన్ని బట్టి సంతోషించాలి మరి? అక్కడ ఉన్న సమాజం మొత్తము వారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తము వారికి అనుకూలంగా లేనప్పుడు దేన్ని బట్టి సంతోషించాలి మరి అంటే దేవుణ్ణి బట్టి సంతోషించాలి. ఎందుకంటే దేవుడు తమతో ఉన్న వాళ్ళు అందరికన్నా ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు అంటే పరిస్థితులను దేవుడు చేంజ్ చేయగలడు. ఆయన ఒక్కడుంటే చాలు, ప్రపంచం మొత్తం నీతో ఉన్నా లేకున్నా అది ఏమి కూడా ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఆయనను బట్టే సమస్తం కలిగి ఉన్నాయి. హల్లెలూయా. భూమి, ఆకాశము, జలధారలు సమస్తాన్ని కలగజేసిన దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు సంతోషం తప్ప దుఃఖం ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. ఒకవేళ పరిస్థితులు దుఃఖం కలిగించే పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పటికీ, బాధ పెట్టే పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పటికీ, గాయపరిచే పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పటికీ నీకు సంతోషం అనేది రావాలి. ఎందుకంటే ప్రపంచం కలిగి లేనిది నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న జనులు కలిగి లేనిది నువ్వు కలిగి ఉన్నావు. ఏది అంటే అది దేవుడై ఉన్నావు. హల్లెలూయా. నిజమైన, నిత్యమైన, జీవమైన, వెలుగైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వేం చేయాలి ప్రతిరోజు అంటే సంతోషించుడి. హల్లెలూయా. సంపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. ఇంకేముండాలి? సంపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. మొట్టమొదటిగా సంతోషించుడి. ఎవరికి చెప్తుండంటే
ఎవరికి చెప్తుండు అంటే సహోదరులతో చెప్తుండు. ఎవరంటే వాళ్ళు ప్రభువు సమకూర్చిన వాళ్ళు, ప్రభు యొక్క శరీరంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా సమకూర్చబడిన వారికి పౌలు ఏమని చెప్తుండంటే సహోదరులారా. పౌలు ఏమని పిలుస్తుందంటే సహోదరులారా మీరేం చేయండి అంటే సంతోషించుడి మొట్టమొదటిగా, తర్వాత సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణత, హల్లెలూయా, సంపూర్ణులై ఉండుడి. ఎందులో సంపూర్ణులై ఉండాలి? హల్లెలూయా, సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణత అంటే ఏంది? సంపూర్ణత అంటే ఫుల్ఫిల్, అంటే కంప్లీట్గా ఉండడం. ఏది సంపూర్ణులుగా ఉండడం అంటే ఏ దాంట్లో సంపూర్ణులుగా ఉండాలి? హల్లెలూయా, సంతోషంలో సంపూర్ణులుగా ఉండాలా? విశ్వాసంలో సంపూర్ణులుగా ఉండాలా? హల్లెలూయా, దేంట్లో సంపూర్ణులై ఉండుడి? హల్లెలూయా, అన్నిట్లో సంపూర్ణులై ఉండుడి. హల్లెలూయా, దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుకుంటుండు. పరిపూర్ణత, సంపూర్ణత దేవుడు మన నుంచి ఆశిస్తుండు. ఏంది? సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణులై ఉండుడి అంటే విశ్వాసంలో సంపూర్ణులై ఉండుడి, ప్రార్థనలో సంపూర్ణులై ఉండుడి, ప్రేమలో సంపూర్ణులై ఉండుడి. హల్లెలూయా, దీర్ఘశాంతంలో సంపూర్ణులై ఉండుడి, ఆశా నిగ్రహంలో సంపూర్ణులై ఉండుడి. హల్లెలూయా, అన్ని విషయాల్లో మీరు సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణులై ఉండుట అంటే ఏంటంటే ఖాళీ లేకుండుట, కంప్లీట్గా ఉండుట. హల్లెలూయా, అంటే మీ యొక్క విశ్వాసంలో కొరత ఉండకూడదు, మీ యొక్క ప్రేమలో కొరత ఉండకూడదు, మీ యొక్క ప్రేమలో కొరత ఉండకూడదు అని చెప్పేసి చెప్తుండు. హల్లెలూయా, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. హల్లెలూయా, ఏం కలిగి ఉండాలి? ఇంకా ఆదరణ కలిగి ఉండుడి. ఆదరణ, హల్లెలూయా, అంటే కష్టంలో ఉన్న సహోదరులను ఆదరించే విషయంలో మీరు వెనుకకు వెళ్ళకూడదు. కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్న ఆ యొక్క సహోదరులను ఆదరించడంలో మీరు వెనుకకు వెళ్ళకూడదు. ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి. దేని విషయంలో ఏక మనసు? హల్లెలూయా, అన్ని విషయాల్లో. హల్లెలూయా, వాక్యం విషయంలో. హల్లెలూయా, ఒకరికొకరు ఏక మనసు గలవారై ఉండుడి. ఒక శరీరంలోనికి ఒక ఆత్మ ద్వారా పిలువబడిన సహోదరులందరితో పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఏక మనసు గలవారై ఉండుడి. ఏక మనసు ఎట్లా వస్తుంది? ఏక మనసు ఇప్పుడు ఒక శరీరము, ఇది నా శరీరము, ఇది నా శరీరము, ఇందులో ఏముందంటే ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఈ యొక్క శరీరాన్ని ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తుంది. ఈ చేతును ఇది లేవమంటే ఇది లేస్తుంది. ఏది డిసైడ్ చేస్తుంది? చెయ్యి లేవమని ఆత్మ డిసైడ్ చేస్తుంది. హల్లెలూయా, ఈ చెయ్యి లేవమంటే ఈ చెయ్యి లేస్తుంది. ఏది డిసైడ్ చేస్తుంది? లోపల ఉన్న ఆత్మ దీన్ని డిసైడ్ చేస్తుంది. హల్లెలూయా, ఈ కళ్ళు మూసుకోవాలంటే అది మూసుకుంటుంది. ఏది డిసైడ్ చేస్తుంది అంటే లోపల ఉన్న ఆత్మ అది డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా ప్రభు శరీరంలోనికి ఒక ఆత్మ ద్వారా సమకూర్చబడిన ఆయన యొక్క పిల్లలు, ఆయన యొక్క ప్రజలు, ఆయన యొక్క ఆత్మ ఏ విధంగా అయితే నడిపిస్తుందో ఆ విధంగా నడుచుకోవాలి. ఏక మనసు గలవారై ఉండుడి అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా. ఏక మనసు అంటే ఆ యొక్క ఆత్మ మనకు ఏ విధంగా అయితే ప్రేరేపిస్తుందో, ఆ యొక్క ఆత్మ మనల్ని ఏ విధంగా అయితే నడుచుకోమని ప్రేరేపిస్తుందో ఆ విధంగా నడుచుకున్నప్పుడు మనము అందరం కూడా ఏక మనసుతో మనము ముందుకు వెళ్తాం. హల్లెలూయా, ఇప్పుడు కాలుకు ఆత్మ ఒక మాట చెప్పినప్పుడు ఈ కాలు నడవలేదనుకో, హల్లెలూయా, ఈ చెయ్యి లేవమని చెప్పేసి ఆత్మ చెప్పినప్పుడు ఇది లేవలేదనుకో, పని చేస్తలేదనుకో, శరీరం కదులుతుందా ముందుకి? హల్లెలూయా, అదేవిధంగా ప్రభు యొక్క శరీరంలోకి సమకూర్చబడిన ప్రజలంతా కూడా ఏం కలిగి ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు దేనిపైన? హల్లెలూయా, ఏక మనసు ప్రభు పైన, ఏక మనసు సత్యవాక్యం పైన. హల్లెలూయా, ఏక మనసు వెలుగు పైన, ఆయన పైనే నీకు ఏక మనసు ఉండాలి. నువ్వేదైతే కలిగి ఉన్నావు నేను అదే కలిగి ఉంటాను, నేనేదే కలిగి ఉన్నావు సహోదరుడు ఇంకొక సహోదరుడు కూడా అదే కలిగి ఉండడము, ఇది ఏక మనసు. హల్లెలూయా, ఇది విడదీయదు, ఇది సత్యము, ఇది జీవము, ఇది వెలుగు అయి ఉన్నదని సంపూర్ణంగా విశ్వసించుట. హల్లెలూయా, దాన్ని విశ్వసించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మధ్యలోనికి ఇంకొకటి దూరదు. హల్లెలూయా, అసత్యమైనది దూరి సహోదరులను కలతపరిచి దూరపరుస్తారు కొంతమంది. హల్లెలూయా, దాని నుండి అట్లా దూరం కాకుండా శరీరం అనేది సంపూర్ణంగా ఉండాలి అంటే ఏక మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, బాండ్ అనేది గట్టిగా ఉండాలి. ఆ గట్టి ఉన్న బాండును ఏది కూడా తెంపలేదు, ఏది కూడా విడదీయలేదు, ఏది కూడా దూరం చేయలేదు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఏక మనస్సు అనేది లేకపోవడం వల్లనే అనేకమైన సంఘాలు విడిపోతాయి, అనేకమైన సంఘాల్లో చిచ్చులు ఏర్పడతాయి. హల్లెలూయా, ఎందుకు ఏర్పడతాయి అంటే అది శరీరం కాదు కనుక.
హల్లెలూయా. నిజంగా ప్రభు శరీరం అయితే అది విడిపోదు. నిజంగా ప్రభు శరీరం అయితే అది ఎప్పటికీ కూడా చిరకాలం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ఇంకా సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. సమాధానం లేని పరిస్థితులు కలిగినప్పుడు కూడా ఏం కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండుడి. హల్లెలూయా. ప్రేమ సమాధానములకు అర్థయగు దేవుడు మీకు తోడైను. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. సమాధానం కలిగి ఉన్నప్పుడు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైను. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంది? సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. ఇన్ని అంటే సమాధానంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, సంపూర్ణులై ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రజల నుండి దేవుడు ఆశిస్తున్న గుణ లక్షణాలు. హల్లెలూయా. ఏంటి? సంతోషంగా ఉండడి. ఏ పరిస్థితిలోనైనా, ఎట్టి బాధలోనైనా, ఎట్టి ఇబ్బందులోనైనా మీరు కలిగి ఉన్నది అది ఎంతో గొప్పదై ఉంది. హల్లెలూయా. మనం కలిగి ఉన్నది అది ఎంతో గొప్పదై ఉంది. అదేంది? ప్రపంచానికి దేవుడు తను తాను మరుగుపరుచుకొని ఆయన సొంత పిల్లలకి ఆయన బయలుపరచుకోవడం అది ఎంతో గొప్ప విషయమై ఉంది. హల్లెలూయా. ప్రపంచం అంతటికి దేవుడు తను తాను తెలియపరచుకోవాలనుకోవట్లేదు. ప్రపంచం అంటే ఎవరు? హల్లెలూయా. ప్రపంచం అంటే ఎవరు? ప్రజలు. హల్లెలూయా. ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు తను తాను బయలుపరచుకుంటలేడు. కానీ ఆయన ఎవరికైతే జగత్పునాది వేయబడక ముందు ఎన్నుకుండో వారికి తనను తాను దేవుడు బయలుపరచుకుంటుండు. అది చాలా గొప్ప విషయమై ఉంది. ప్రపంచానికి తెలియని సంగతి నీకు దేవుడు తెలియపరుస్తున్నప్పుడు, ప్రపంచాన్ని గుర్తించని సంగతిని నువ్వు గుర్తించినట్లుగా దేవుడు నేను చేస్తున్నప్పుడు అది చాలా గొప్ప విషయమై ఉంది. ఈ లోకంలో ఉన్న బాధలు, ఈ లోకంలో ఉన్న ఇబ్బందులు, ఈ లోకంలో ఉన్న శ్రమలు అది నిన్ను నీ యొక్క సంతోషాన్ని అవి నీ నుండి దూరపరచలేవు. హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ కూడా అవి దేవునికి వ్యతిరేకమైనవే, దేవుని నుండి నేను దూరపరిచే సంగతులే అయినాయి. కానీ దేవునికి దగ్గరగా చేసే సంగతులు ఏవైతే ఉన్నాయో అవి నీకు దేవుడు బయలుపరచండు. హల్లెలూయా. తను తాను దేవుడు నీకు బయలుపరచుకోవడం ద్వారా దేవుడు నీకు తనకు దగ్గరగా నిన్ను చేసుకోవడము, నీకు దగ్గరగా దేవుడు రావడం జరిగింది కనుక అది సంతోషించవలసిన సంగతి అయింది. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రపంచానికి మరుగుపరుచుకుంటూ దేవుడు తన పిల్లలకు తాను తెలియపరుచుకుంటుండు. హల్లెలూయా. తుదకు సహోదరులారా సంతోషించుడి. ఆ యొక్క సంగతిని బట్టి మీరేం చేయాలి అంటే సంతోషంతో ఉండుడి, ఆ సమాధానంతో ఉండుడి, సంపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యక్షతలో మీరు సంపూర్ణులై ఉండుడి. ఏ ప్రత్యక్షత? ప్రపంచానికి దేవుడు మరుగుపరుచుకున్న ఏదైతే ప్రత్యక్షత ఉందో ఆ యొక్క ప్రత్యక్షతలో మీరు ఏ లోటు కలిగి ఉండకండి. మీరు కలిగి ఉన్న ఆ యొక్క ప్రత్యక్షత సంపూర్ణమైన ప్రత్యక్షతను కలిగి ఉండుడి. హల్లెలూయా. నిశ్చయతను కలిగి ఉండుడి. ఆ యొక్క సంపూర్ణత మిమ్మల్ని దేనిలోనికి తీసుకెళ్తుంది అంటే సంతోషంలోనికి తీసుకెళ్తుంది. ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ బాధ వచ్చినప్పటికీ, ఏ ఒక్క ఇబ్బంది వచ్చినప్పటికీ ఆ యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత మిమ్మల్ని సంతోషంలోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అదే ప్రత్యక్షత ఎవరికి ఇచ్చిండు దేవుడు అంటే పౌలుకి ఇచ్చిండు అక్కడ. హల్లెలూయా. అందుకే ఏ పరిస్థితిలోనైనా మరలా చెప్పుదు నేను ఆనందించుడి, ప్రభు నందు ఆనందించుడి అని చెప్పేసి పౌలు పత్రికలో ఎక్కడి నుంచి రాస్తుందంటే జైల్లో 4 అడుగులున్న జైల్లో నుండి కాళ్ళు పైకి చేతులు కిందికి నిలబడి అంతే స్థితిలో నుండి ఆయన ఒక పత్రికలో ఏమని రాస్తుందంటే సంతోషించుడి, మరలా చెప్పుదును ప్రభు నందు మీరు సంతోషించుడు అని రాస్తుంది. హల్లెలూయా. ఆయన ఏం కలిగి ఉండు అంటే దేవుడిచ్చిన ఆ యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత, సంపూర్ణత కలిగి ఉండు ఆ ప్రత్యక్షతలో. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేస్తుండంటే సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి ప్రభు నందని చెప్తున్నాడు. హల్లెలూయా. దేని బట్టి సంతోషిస్తున్నాయన అంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన దేవుని పట్ల ప్రత్యక్షత పౌలు కలిగి ఉండు కనుక ఏ పరిస్థితుల్లోనైనా అతడు ఆనందించుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రభు ఆయనకు తను తానుగా బయలుపరచుకుండు పౌలుకి. హల్లెలూయా. సహోదరులారా సంతోషించుడి. దేని బట్టి సంతోషించుడు అంటే సంపూర్ణ ప్రత్యక్షతను బట్టి, పరిపూర్ణమైన దేవుడు నీకు తను తాను బయలుపరచుకోవడాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండాలి.
అది నువ్వు కలిగి ఉండవలసి ఉంది. ఆదరణ కలిగి ఉండుడి. నీకు దేవుడిచ్చిన ఆదరణను బట్టి, నీకు దేవుడు తను తాను బయలుపరుచుకున్న విధానాన్ని బట్టి, నిన్ను దేవుడు లేపిన విధానాన్ని బట్టి, ఆ యొక్క ఆదరణ, దేవుడు నీ పట్ల చూపిన ఆదరణను బట్టి నువ్వు ఇంకొకరికి దేవుని యొక్క ఆదరణను చూపించే విధంగా నువ్వు కలిగి ఉండాలని చెప్పేసి పౌలు చెప్తున్నావు. హల్లెలూయా. ఏక మనసు గలవారై ఉండుడి. ఈ యొక్క ప్రత్యక్షత విషయంలో, ఈ యొక్క సత్య విషయంలో, ఈ యొక్క సత్యవాక్య విషయంలో, ఈ యొక్క వెలుగు విషయంలో మీరు ఏం కలిగి ఉండాలి అంటే ఏక మనసు కలవారై ఉండుడి. హల్లెలూయా. డివిజన్ రావద్దు. మధ్యలో డివిజన్ వస్తే శరీరాన్ని విడగొడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సహోదరులను విడగొడుతుంది, ఐక్యతను విడగొడుతుంది. ఏది విడగొడుతుంది అంటే ఏక మనసు లేకపోవడం వలన, ప్రత్యక్షత విషయంలో ఏక మనసు లేకపోవడం వలన ఇంకొకరు మధ్యలోనికి చేరి ఆ యొక్క సత్యవాక్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దూరపరుస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏక మనసు కలవారై ఉండుడి. ఏక మనసు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పాలు ఉన్నాయి, ఆ పాలు అనేవి అవి పాలుగా ఉన్నప్పుడు ఏం కాదు, కానీ దాంట్లో ఒక్క విషపు చుక్క పడ్డా కానీ పాలన్నీ విరిగిపోతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏక మనసు కలిగి ఉన్న యొక్క పాలల్లోనికి విషపు చుక్క రావడం వల్ల ఏం పట్టింది? మొత్తం విచ్ఛిన్నం అయిపోయినాయి మొత్తం. హల్లెలూయా. కాకుండా ఉండాలి అంటే ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క పాల మధ్యలోనికి రానియకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే పులిసిన పిండి కొద్దిదైనా కానీ అది ముద్ద అంతటిని కూడా పులియజేస్తుంది. హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఏక ఆత్మ కలిగి ఉన్నప్పుడు, ఏకమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసం మధ్యలోనికి ఇంకొక అసత్యమైన బోధను, ఆ అబద్ధాన్ని లోపలికి రానియకూడదు. హల్లెలూయా. రానిచ్చినమా అది విచ్ఛిన్నం చేసేస్తుంది మొత్తాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? సత్యవాక్యము, జీవవాక్యము, వెలుగై ఉన్న వాక్యము అది ప్రత్యక్షత ద్వారా మాత్రమే వస్తుంది. హల్లెలూయా. ఇంకొక విధానంగా అది నీ వద్దకు రాదు. హల్లెలూయా. అది వచ్చే విధానం ఏంటంటే అది శరీరానికి ప్రత్యక్షతనిచ్చేదై ఉంది. ఏ శరీరం అంటే అది ప్రభు యొక్క శరీరానికి ఆయన ఆత్మ ద్వారా ప్రత్యక్షతనిచ్చి ఆయన శరీరంలోనికి అది సమకూర్చున్నది అయి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క శరీరంలో నుండి నిన్ను దూరపరిచిన శక్తి ప్రపంచంలో దేనికి కూడా లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ఆత్మ ఎవరికి ఇస్తుంది ప్రత్యక్షత అంటే ఆయన శరీరంలోని భాగాలకు మాత్రమే ఇస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ప్రభు యొక్క శరీరంలోని భాగాలకు మాత్రమే ఆ యొక్క ప్రత్యక్షతనిచ్చి అందులోనికి సమకూరుస్తుంది. అందులో సమకూర్చబడిన వాళ్ళు ఏం కలిగి ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? సమాధానముగా ఉండుడి. సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానముగా ఉండుడి. ఎట్లొస్తుంది సమాధానము? హల్లెలూయా. సమాధానం ఎట్లొస్తుంది? హల్లెలూయా. ఎట్లొస్తుంది అంటే సమాధానకర్త అయిన దేవుడు నీలో నాలో ఉన్నప్పుడు ఆ యొక్క సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లు, చాలా క్వశ్చన్లు రేగుతుంటాయి మనకి. హల్లెలూయా. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది అబద్ధము? ఇది అలలు. అంటే మన హృదయంలో ఉన్న ఆలోచనలు ఎట్లా అంటే అవి అలలు, అవి రేగుతూనే ఉంటాయి. వాటిని సమాధాన పరచుటకు ఆ యొక్క సమాధానకర్త దేవుడు ఎప్పుడైతే నీలోనికి ప్రవేశిస్తాడో ఆయన మాత్రమే ఆ అలలన్నింటినీ గద్దించి నిన్ను సమాధానపరచగలుగుతాడు. హల్లెలూయా. నిన్ను సమాధానంతో ఆయన ఉంచగలుగుతాడు. హల్లెలూయా. సమాధానము కలిగి ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. వేటికి కర్త ఆయన? హల్లెలూయా. కర్త అంటే ఎవరు? హల్లెలూయా. వాటిని కాపాడువాడు, వాటిని పోషించువాడు, వాటిని కలిగి ఉండువాడు, వాటిపైన ఆధిపత్యం కలిగి ఉండువాడు. హల్లెలూయా. ప్రేమ సమాధానాలకు ఆయన ప్రేమ సమాధానాలకు కర్త. హల్లెలూయా. వాటికి తండ్రి అయిన వాటిని పుట్టించిన వాడు. హల్లెలూయా. సమాధానంలో కర్త దేవుడు మీకు తోడై ఉండును. వాటిపైన ఆధిపత్యం కలిగిన ఆ యొక్క దేవుడు మీకు తోడై ఉండును. ఆయన మీలో ఉన్నప్పుడు మీకు సమాధానం, ఆయన మీలో ఉన్నప్పుడు మీకు ప్రేమ, ఆయన మీలో ఉన్నప్పుడు మీకు ఆదరణ, ఆయన మీలో ఉన్నప్పుడు మీకు సంపూర్ణత, ఆయన మీలో ఉన్నప్పుడు మీకు సంతోషం. హల్లెలూయా. ఇవన్నీ కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి నీ లోపల కలిగి ఉండవలసి ఉంది. దేవుడు నీ లోపల కలిగి ఉండాలంటే ఆయన యొక్క వాక్యం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ యొక్క సంపూర్ణ ప్రత్యక్షత కలిగిన ఆ యొక్క సంపూర్ణమైన వాక్యము నీ లోపలికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వేం కలిగి ఉండవు అంటే సంపూర్ణత కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు, సంతోషాన్ని కలిగి ఉంటావు, ఏక మనస్సును కలిగి ఉంటావు. హల్లెలూయా. దీర్ఘశాంతం కలిగి ఉంటావు. అన్నీ నువ్వు కలిగి ఉండాలంటే
పరిపూర్ణ ప్రత్యక్షత కలిగిన దేవుని నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించవలసి ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? సమాధానం, హృదయంలో సమాధానం, పక్కన వాళ్ళతో సమాధానం, సంతోషం, ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలంటే సంపూర్ణ సమాధానం కలిగిన ప్రేమ సమాధానాలు కర్త అయిన దేవుణ్ణి నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించవలసి ఉంది. హల్లెలూయా. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి. హల్లెలూయా. ఆయన సహోదరులతో చెప్తున్న మాట పౌలు ఆయన కలిగి ఉన్నదే వారికి ఇస్తుండు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నది ఏంది? హల్లెలూయా. పౌలు కలిగి ఉన్నది ఏంటంటే సంతోషం కలిగి ఉండు, సంపూర్ణత కలిగి ఉండు, ఆదరణ కలిగి ఉండు, ఏక మనస్సు కలిగి ఉండు, వాక్యం పైన సమాధానంగా ఉండు, ప్రేమ, ఇవన్నీ కూడా అతను కలిగి ఉండు. ఎట్లా కలిగి ఉండు అంటే సంపూర్ణ ప్రత్యక్షత ప్రభువు పౌలుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రత్యక్షత సత్యవాక్యం పట్ల పౌలుకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం కనుక ఇవన్నీ కూడా పౌలు కలిగి ఉండు. ఆ కలిగి ఉన్న వాటినే పౌలు వారు కూడా కలిగి ఉండాలని చెప్పేసి బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఏదైతే మనం కలిగిలేమో అవి కలిగి ఉండాలని చెప్పుట కాదు, కానీ కలిగి ఉన్నవే మనం ఇతరులకు చెప్పవాలని ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇది కలిగి ఉండాలి. ఇది కలిగి ఉండడం వల్ల దేనికి ప్రయోజనం ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సంతోషం కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే అది నీకు ప్రయోజనము, నీ చుట్టూ ఉండే వారికి ప్రయోజనం. నువ్వు సమాధానం కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే అది నీకు ప్రయోజనము, నీ చుట్టూ ఉన్న వారికి ప్రయోజనం. హల్లెలూయా. నువ్వు సత్యవాక్యం పట్ల ఏక మనసు కలిగి ఉండడం పట్ల అది నీకు ప్రయోజనము, నీ యొక్క సహోదరులకు అది ప్రయోజనం. హల్లెలూయా. కొంతకాలం క్రితం ఒక వ్యక్తి నన్ను, సహోదరుడు బ్రహ్నం, వారు పవిత్రమైన ముద్దుతో ఒకరినొకరు ఎందుకు శుభములు చెల్లించున్నారు అని ప్రశ్నించాడు. వారు మెడ వెనుక ముద్దు పెట్టుకున్నారు. వారి మెడ మీద ముద్దు పెట్టుకున్నారు. కరాచాలం రంగంలోనికి రాక పూర్వం వారు ఆ విధంగా వందనం తెలుపుకునేవారు. అప్పుడు ఆ విధంగా ఉండేది. వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకునేవారు కాదు. ఒకరి మీద ఒకరి చేతులుంచి పెదవుల మీద కాదు, ముఖం మీద కాదు, కానీ మెడ వెనుక ముద్దు పెట్టుకునేవారు. అక్కడ ఒకరి మార్గం పట్టుట ప్రారంభమైనది. దాని నుండి దూరంగా ఉండుము, ఎన్నడూ దాన్ని చేయవద్దు. ఈ రోజులో మనం ఒకరితో ఒకరు కరచాలనం చేస్తున్నాము. నీవు నీ సహోదరుని మీద చేయి వేసి అతడి మెడ మీద ముద్దు పెట్టినట్లయితే అది సరే, కానీ స్త్రీని నీవు ముద్దు పెట్టుకొనవద్దు, స్త్రీని నీకు ముద్దు పెట్టనియవద్దు. చూశారా, అది సరి అయినది. నీవు ఆమె చేతిని పట్టుకొని, సహోదరి ఒక్క నిమిషం ఆగుము, మనం దాన్ని తిన్నగా చేద్దాము, ఆ విధంగా చేయము. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుందంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనం చేసుకొనుడని పౌలు చెప్పిన విధానాన్ని ఇక్కడ సమాజము అది భ్రష్టు పట్టించిన దాని గురించి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అదేంటంటే ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనం చేసుకున్నాడు అంటే అది దేవుడు అక్కడ ఆ కాలంలో పౌరు కాలంలో జరుగుతున్నది ఏంటంటే ఆ మగవాళ్ళు మాత్రమే మెడ పైన ముద్దు పెట్టుకొని అది వందనాలు చెప్పుకునేదంట, ఆ విధంగా వందనాలు చెప్పుకునేదంట. అయితే ఇక్కడ ఈ చివరి కాలంలోకి వచ్చేసరికి అది భ్రష్టు పట్టిపోయిన విధానాన్ని ప్రవక్త చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. స్త్రీని ముద్దు పెట్టుకునవద్దు ఆ విధంగా. హల్లెలూయా. స్త్రీకి ఆ విధంగా వందనం చెప్పకూడదు, అది చెప్పుట అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నేను ప్రారంభించినప్పుడు మొదటిగా మీకు ఏం చెప్పాను? రోడ్డు మీద ఒక కారు గంటకు 90 మైళ్ళ వేగంతో వచ్చుట నీవు చూసినప్పుడు నీవు ఆ మార్గం నుండి తప్పుకో, అది నిజం. నీవు ఆ విధంగా దేనిలో అయినా మెలిగా చూచినప్పుడు దాని నుండి దూరంగా ఉండుము, ఆ స్థలంలో నీవు ఉండకూడదు. నీ ఆత్మను గాయపరిచి నిన్ను నరకమునకు పంపే దాన్ని సాతాను నీ ఎదుట పెడతాడు, దానికి దూరంగా ఉండుము. పాపముగా కనబడిన ప్రతి దానికి దూరంగా ఉండుము, అది సరి అయినదే. హల్లెలూయా. ఏమంట? 90 మైళ్ళతో గంటకు 90 మైళ్ళతో వస్తున్న యొక్క వాహనానికి ఎదురుగా ఉండకు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళు. పాపంగా కనిపించే ప్రతిదానికి నువ్వు దూరంగా వెళ్ళు. నిన్ను నాశనంలోనికి, నిన్ను బాధల్లోనికి, నిన్ను కష్టాల్లోనికి నెట్టివేసే ఆ యొక్క సాతాను కార్యములకు నువ్వు దూరంగా ఉండుము. అది నిన్ను నష్టపరుస్తుంది, నిన్ను గాయపరుస్తుంది, నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. అట్టి క్రియల నుండి నువ్వు దూరంగా ఉండు. అది నీకు అది ఏ విధంగా నీ ఎదుట పెడతాడు వాడు, ఎవరు అంటే సాతాను. దానికి దూరంగా ఉండుము. పాపంగా కనబడిన ప్రతి దానికి దూరంగా ఉండుము, అది సరి అయినది. హల్లెలూయా. గాయపరిచేది, నిన్ను బాధపరిచేది, నిన్ను దుఃఖపరిచేది, అది నీకు సంతోషంగా కనబడినప్పటికీ, అది నిన్ను సమాధానంగా చేసేదాని అయి ఉన్నట్టుగా కనిపించేటప్పటికీ అటువంటి వాటి విషయంలో నువ్వు దూరంగా ఉండాలి. హల్లెలూయా.
దూరంగా ఉంటే నీకు ఆత్మీయ స్థితి బాగుంటుంది, శారీరకంగా నువ్వు బాగుంటావు. అది దేవుడు చెప్పినా ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు నడుచుకోకుండా నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు, ఆయనకి వ్యతిరేకమైన మార్గంలో నువ్వు ప్రయాణించినప్పుడు, సాతాను ఏదైతే పెడుతుండో అది నీకు ఇంపుగా కనబడి వాటి వైపు నువ్వు ఆకర్షితురాలుగా అయ్యి అక్కడ వెళ్తే అది నీకేం చేస్తుంది అంటే నీ శరీరాన్ని గాయపరుస్తుంది, నీ ఆత్మను గాయపరుస్తుంది, నీ యొక్క వ్యక్తిత్వాన్ని గాయపరుస్తుంది, నీ యొక్క జీవితం మొత్తాన్ని కూడా గాయపరుస్తుంది. హల్లెలూయా. అదేంటి మొట్టమొదటిగా అది స్వీట్ గా కనబడుతుంది, హల్లెలూయా, కానీ అది నీకేం చేస్తుంది? నీకు గాయపరుస్తుంది, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ యొక్క శరీర జీవితాన్ని పాడు చేస్తుంది, నీ యొక్క కుటుంబ జీవితాన్ని పాడు చేస్తుంది. అట్టి విషయాల జోలికి వెళ్ళకూడదని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక పురుషుడుగా ఉండుము, ఒక స్త్రీగా ఉండుము. నేను స్త్రీలను గురించి ఒక నిమిషం తీసుకుంటాను. అది అసాధారణమైనది కాదా? కానీ వారు చెప్తారు, ఓ దానికి కారణం స్త్రీ, ఓ అది స్త్రీ యొక్క తప్పిదము. ఒకవేళ ఆమె తన స్థానం నుండి తొలగి ఉండకపోతే పురుషుడు తన స్థానం నుండి తొలగిపోయేవాడు కాదు. అది సత్యము. మంచిగా చెప్పారు, అది సత్యము. ఆమె తన స్థానం నుండి బయటకు వచ్చినది. ఒక చెడ్డ స్త్రీ లేకుండా ఒక పురుషుడు చెడ్డవాడు కాలేడు. కానీ గుర్తుంచుకొనడి, ఒక చెడ్డ పురుషుడు లేకుండా ఒక చెడ్డ స్త్రీ ఉండదు. అది నిజం. దేవుని కుమారుడని చెప్పుకొనిచున్న నీ నైతిక విలువలు ఏమి? నీవు దేవుని కుమారుడు కాదా? నీవు బలమైన ఉన్నతమైన పాత్రవు కాదా? ఆమె బలహీనురాలని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. ఒక చెడ్డ స్త్రీ లేకుండా ఒక చెడ్డ పురుషుడు ఉండడు, ఒక చెడ్డ పురుషుడు లేకుండా ఒక చెడ్డ స్త్రీ ఉండదని చెప్పేసి చెప్తుండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే చెడ్డ స్త్రీ చెడ్డ పురుషుడు అని ఎట్లా సమాజం ఎట్లా నిర్ణయిస్తుంది? హల్లెలూయా. ఒక పురుషుడు చెడ్డవాడు, ఒక స్త్రీ చెడ్డది అని ఎట్లా నిర్ణయిస్తుంది సమాజం? హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎట్లైనా నిర్ణయించుకోండి, కానీ దేవుడు దేన్నైతే చెడ్డ అంటుండో ఆ చెడ్డ వాటిలో నువ్వు ఉన్నట్టయితే దేవుడు కూడా నిన్ను చెడ్డవానిగానే చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే మంచిగా చూస్తుండో దాంట్లో నువ్వు ఉన్నట్టయితే నువ్వు మంచివాడుగా ఉండవు. హల్లెలూయా. ఒక వివాహానికి అవతల ఏదైనా కానీ అది పాపం అని దేవుడు చూసిండు. హల్లెలూయా. ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి దేవుడు ఈ యొక్క భూమి మీద పుట్టించినప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పురుషుడు దేవునికి అనుకూలంగా భూమి పైన వాళ్ళు జీవించాలి. హల్లెలూయా. జీవించకుండా ఆ యొక్క వాగ్దానాలను మీరి ఒక స్త్రీ ఆ యొక్క భర్తకు ఆ యొక్క స్త్రీ లోబడవలసి ఉంది. ఆ యొక్క స్త్రీ లోబడకుండా భర్తను కాదని ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది అనుకో, ఆ యొక్క స్త్రీ చెడ్డ స్త్రీగా గుర్తించబడుతుంది. అదేవిధంగా పురుషుడు కూడా ఆ స్త్రీని కాదని స్త్రీ కాకుండా ఇంకొక స్త్రీలతో వెళ్ళినట్టయితే అతడు కూడా చెడ్డ పురుషుడిగానే గుర్తించబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే వివాహానికి అవతల జరిగేదంతా కూడా అది పాపమైంది. హల్లెలూయా. దేవుడు నిశ్చయించింది, దేవుడు నిర్ణయించింది నువ్వు అది పాపం కాదని దాంట్లో మునుగుతున్నప్పుడు, దాంట్లో నువ్వు ఆనందిస్తున్నప్పుడు అది ఎప్పటికైనా నీకు నష్టాన్ని, నీకు బాధని, నీకు కష్టాన్ని, నీకు ఇబ్బందిని, నీకు ఇరుకునే కలగజేస్తుంది. కానీ అది కొద్ది రోజులు నువ్వు సుఖంగా ఉండి అందులో పొరలాడొచ్చు ఆ బురదలో, కానీ అది ఎప్పటికైనా నిన్ను ఆ బురదలోనికే లాక్కుంటుంది. హల్లెలూయా. లాక్కున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు మొరపెట్టినా కానీ ఆ యొక్క బురదలో నుండి నువ్వు వచ్చుట బయటికి ఇక అది చాలా ఇరుకైపోతుంది అప్పుడు. హల్లెలూయా. ఒక దానికి కారణం స్త్రీ, అది ఆ స్త్రీ యొక్క తప్పిదం. ఒకవేళ ఆమె తన స్థానం నుండి తొలగి ఉండకపోతే పురుషుడు తన స్థానం నుండి తొలగిపోయేవాడు కాదు. అది సత్యం. మంచిగా చెప్పారు, అది సత్యం. ఆమె తన స్థానం నుండి బయటకు వచ్చినది. ఒక చెడ్డ స్త్రీ లేకుండా ఒక పురుషుడు చెడ్డవాడు కాలేడు. కానీ గుర్తుంచుకోనండి, ఒక చెడ్డ పురుషుడు లేకుండా ఒక చెడ్డ స్త్రీ ఉండదు. అది నిజం. హల్లెలూయా. అయితే దేవుని కుమారుడు అని చెప్పుకొనిచున్న నీ నైతిక విలువలు ఏవి? హల్లెలూయా. దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్న నీ నైతిక విలువలు ఏవి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇక్కడ మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు చెప్పుకుంటున్నప్పుడు నీ యొక్క నైతిక విలువలు ఏవి? హల్లెలూయా. సమాజం ద్వారా నువ్వు చెడ్డగా గుర్తించబడుతున్నావు, దేవుని దృష్టికి నువ్వు చెడ్డవానిగా ఉన్నావు. అయితే నీ నైతిక విలువలు ఏవి? నువ్వేమని చెప్పుకుంటున్నావు? నీకు నువ్వు అంటే దేవుని కుమారుని నేనేం చేసినా నడుస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని కుమారులకు వచ్చే శిక్ష, దేవుని కుమార్తెలకు వచ్చే శిక్ష ప్రపంచంలో ఎవరి మీదకి రాదు. అంత గొప్ప శిక్ష దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు వేస్తాడు అంటే తన కుమారునిగా, తన కుమార్తెగా గుర్తించబడిన నువ్వు దేవుని నామానికి అవమానకరంగా నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నట్టయితే అది బహు భయంకరమైన శిక్షకు కారణమవుతుంది. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు కాదా? నీవు బలమైన ఉన్నతమైన పాత్రవు కావా? ఆమె బలహీనురాలని బైబిల్ చెప్తున్నది. ఒకవేళ ఆమె బలహీనురాలైతే
నీవు దేవుని కుమారుడు అని చూపించు. హల్లెలూయా. స్త్రీ బలహీనరాలైతే నువ్వు దేవుని కుమారుడు అని చూపించు, నువ్వు పరిపూర్ణత కలిగి ఉన్నావు అని చూపించు, నువ్వు సత్యాన్ని కలిగి ఉన్నావు అని చూపించు. హల్లెలూయా. నువ్వు జీవాన్ని కలిగి ఉన్నావు అని చూపించు. ఎట్లా చూపిస్తావు నువ్వు జీవాన్ని కలిగి ఉన్నావని, నువ్వు వెలుగును కలిగి ఉన్నావని, నువ్వు జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్న వ్యక్తివని, దేవుని కుమారుడు అని ప్రపంచానికి సమాజానికి ఎట్లా తెలుస్తుంది? నీ యొక్క ప్రవర్తనను బట్టే తెలుస్తుంది. హల్లెలూయా. నీ యొక్క ప్రవర్తనను బట్టి నువ్వు ఎవరిని కలిగి ఉన్నావని తెలుస్తుంది. హల్లెలూయా. నీ యొక్క జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని ఎట్లా తెలుస్తుంది ప్రపంచానికంటే నీవు నీ యొక్క ప్రవర్తనను బట్టే వారికి అది రుజువు అవుతుంది. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు కాదా? నీవు బలమైన ఉన్నతమైన పాత్రవు కావా? ఆమె బలహీనరాలని బైబిల్ చెప్తున్నది. ఒకవేళ ఆమె బలహీనరాలైతే నీవు దేవుని కుమారుడు అని చూపించు. సహోదరి నీవు తప్పు చేస్తున్నావని ఆమెతో చెప్పుము. హల్లెలూయా. ఏమని చెప్పాలంట? హల్లెలూయా. సహోదరి నీవు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి చెప్పు. ఆ యొక్క తప్పైన సహోదరితో నువ్వు ఒకవేళ మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆ యొక్క తప్పైన సహోదరి నిన్ను తప్పైన మార్గంలోనికి నిన్ను నడిపించాలని చూసినప్పుడు నువ్వేం చెప్పాలంటే, సహోదరి నీవు తప్పు చేస్తున్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు అని చెప్పు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అది నిజం, నేను దాన్ని చేశాను మరియు అనేక మంది క్రైస్తవులు ఆ విధంగా చేశారు. నీవు క్రైస్తవుడిగా ఉన్నంత కాలం నీవు కూడా అదే విధంగా చేస్తావు. హల్లెలూయా. ఏంటంట? నీవు క్రైస్తవుడిగా ఉన్నంత కాలం నీవు కూడా అదే చేస్తావు. నేను అదే చేశాను, అనేక మంది క్రైస్తవులు అదే చేశారు. ఏం చేశారు అంటే తప్పైన మార్గంలోనికి, చీకటి మార్గంలోనికి ఒక స్త్రీ లాగుటకు ప్రయత్నించినప్పుడు వద్దు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి స్టాప్ అని చెప్పేసి ఆపినరు. ఆ విధంగా ఆపిన వారిలో నేనున్నాను, నాతో పాటు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. నీవు కూడా క్రైస్తవుడు అయితే నువ్వు కూడా అదే చేస్తావు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. హల్లెలూయా. తప్పుగా చీకటి మార్గంలోనికి గుంజే వారి కోసము ఆ చీకటి మార్గంలోనికి నువ్వు గొర్రెవలే వెళ్ళిపోవు, కానీ నువ్వు ఆ యొక్క మార్గాన్ని వ్యతిరేకించి జీవం కలిగిన దేవునితో ఉండటకు ఇష్టపడతావు. హల్లెలూయా. వెలుగైన దేవునితో ఉండుటకు ఇష్టపడతావు, సత్యమైన మార్గంలో ఉండుటకు ఇష్టపడతావు. హల్లెలూయా. జీవాధిపతిని ఆరాధించుటకు ఇష్టపడతావు. హల్లెలూయా. అందులో ఉండి అందులో నిశ్చయిత కలిగి ఉండుటకు ఒక స్త్రీ అందులో నుండి నేను దూరంగా తీసుకువెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు ఆ స్త్రీని వద్దని ఆ స్త్రీతో వెళ్ళుటకు నువ్వు ఇష్టపడవు, కానీ జీవాధిపతిని ఆరాధించుటకు నువ్వు ఇష్టపడతావు అని ఇక్కడ చెప్తుండ్రు. హల్లెలూయా. నీవు క్రైస్తవుడిగా ఉన్నంత కాలం నీవు కూడా అదే విధంగా చేస్తావు. నీవు చూపించుము. నీవు దేవుని యొక్క కుమారుడు. స్త్రీ కంటే కూడా నీ మీద నీకే ఎక్కువ శక్తి కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఏంటంట? స్త్రీ కంటే కూడా నీ మీద నీకే ఎక్కువ శక్తి కలిగి ఉన్నావు. ఇక్కడ శరీర సంబంధమైన స్త్రీ ఉన్నారు, ఆత్మ సంబంధమైన స్త్రీ కూడా ఉంది. ఆ యొక్క స్త్రీ మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క స్త్రీ ఉంది. 17వ అధ్యాయంలో అది ప్రపంచంలో ఉన్న రాజులందరికీ కూడా మత్తును కలగజేసిన ఆ యొక్క స్త్రీ, ప్రపంచంలో ఉన్న రాజులందరినీ కూడా ఆ యొక్క ప్రజలందరినీ కూడా మత్తును కలగజేసిన ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే దేవుని నుంచి దూరంగా లాగివేసే స్త్రీ ఆ స్త్రీ. హల్లెలూయా. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. హల్లెలూయా. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడని నన్ను అరణ్యంలో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను ఎర్రని మృగం మీద కూర్చుండి ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నంతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదే ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండి ఉన్న ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడును, మర్మము, వేశ్యలకు భూమిలోని ఏమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిలి ఉండుట చూస్తుని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. హల్లెలూయా. ఈ యొక్క స్త్రీ ఏం కలిగి ఉందంటే, హల్లెలూయా, ఆ యొక్క పాత్రను కలిగి ఉంది. ఏ పాత్రను అంటే మత్తు కలుగజేసే పాత్ర. హల్లెలూయా. ఇదేం మత్తు? హల్లెలూయా. దేవుని కార్యముల నుంచి దూరం చేసే మత్తు, దేవుణ్ణి ఆత్మీయంగా సత్యవాక్యాన్ని గ్రహించకుండా నిన్ను మత్తులోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. మత్తు అంటే ఏంది? ఆ యొక్క వాక్యం బోధించబడుతున్న ఆ యొక్క వాక్యమే అది మత్తు అయి ఉంది. హల్లెలూయా. నీ కన్నులకు మబ్బు నిన్ను
దేవుని నుండి దూరం చేసేసి నిన్ను ఎప్పుడూ కూడా అది మత్తులోనే ఉంచుతుంది. హల్లెలూయా. ఆ స్త్రీ ఏ విధంగా అయితే సంసోనును, ఒక స్త్రీ, ఆ దెలీలా అనే స్త్రీ ఏ విధంగా అయితే తన యొక్క ప్రేమ అనే మత్తులో ముంచేసి తను చనిపోయేంత స్థితి వచ్చేంత వరకు కూడా తను గ్రహించలేని స్థితిలోనికి ఏ విధంగా అయితే తీసుకెళ్ళిందో, మరణావస్థలోనికి ఏ విధంగా అయితే తీసుకెళ్ళిందో, ఆ యొక్క మరణం వచ్చేంత వరకు కూడా ఆ స్త్రీలో నుండి ఆ యొక్క దయ్యం పనిచేస్తున్న విధానాన్ని సంసోను గ్రహించలేకపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంఘంలో ఉన్న సభ్యులంతా కూడా ఒక స్త్రీ కింద, ఒక స్త్రీ యొక్క మత్తులో ఉండిపోయారు. ఆ యొక్క స్త్రీ ఎవరంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 17వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క స్త్రీ. హల్లెలూయా. అదేంటంటే మహాబబులోను, అదేంటంటే వేష అని చెప్పేసి ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. భూనివాసులు అందరూ ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. హల్లెలూయా. ఎవరు వీళ్ళంటే వాక్యాన్ని, వంకర చేయబడిన వాక్యాన్ని వాళ్ళు గ్రహించుట ద్వారా, దాని ద్వారా ఏం జరిగిందంటే మత్తులో ఉండిపోయారు. హల్లెలూయా. సత్యవాక్యము, జీవవాక్యము, వెలుగై ఉన్న వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలోనికి ఎట్లా వెళ్ళిపోయారు అంటే వాక్యాన్ని కలుపుట ద్వారా, వాక్యాన్ని తీసివేయటం ద్వారా ఏం జరిగిందంటే అది వారికి మత్తును కలుగజేసింది వాక్యంలో. హల్లెలూయా. దాన్ని బట్టి వాళ్ళు సత్యాన్ని గుర్తించలేని స్థితిలో, మత్తైన స్థితిలో, ఆ యొక్క వ్యభిచార మధ్యంలో వాళ్ళు మునిగిపోయినట్టుగా చూస్తున్నాం. వ్యభిచారం అంటే ఏంది? హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యం. హల్లెలూయా. వాక్యానికి కొద్దిగా కల్పుటైనా, హల్లెలూయా, వాక్యంలో నుండి ఏదైనా తీసివేయటైనా అదేమైతుందంటే ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. హల్లెలూయా. ఆ యొక్క మధ్యంలో ఇప్పుడు ఏముంది, ప్రపంచం అంతా మత్తులయ్యారు. హల్లెలూయా. దానిలో పడకుండా, ఆ స్త్రీ మత్తులో నువ్వు పడకుండా నువ్వేం చేయాలంటే స్టాప్. హల్లెలూయా. ఇది సత్యం కాదు, అది వెలుగు మార్గం కాదు, అది జీవ మార్గం కాదు, అది వెలుగైన దేవుని నుండి నన్ను దూరం చేసేది అయి ఉందని నువ్వేం చేయాలంటే చేతిని ఆపి వద్దు, అందులోనికి వెళ్ళకూడదు. హల్లెలూయా. నువ్వు ఉండవలసింది ఎందులో? దేవుని యొక్క శరీరంలో, జీవవాక్యంలో, వెలుగైన వాక్యంలో, సత్యవాక్యంలో. ఆయన నీ కొరకు ఈ చివరి కాలంలో మానవ శరీరంలో ఆయన భూమిపైకి వచ్చి ఆయన బోధించిన ఆ యొక్క సత్యవాక్యంలో నువ్వు ఉండవలసి ఉంది. ప్రపంచంలో బోధించబడుతున్న ఆ యొక్క వాక్యాల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు అంటే అక్కడ కొంత కల్పుట, కొంత తీసివేయట చేస్తున్నారు. అట్లా చేయడం అనేది అదేంటంటే అది వ్యభిచారం అవుతుంది. హల్లెలూయా. పరిపూర్ణత లేని వాక్యాన్ని అక్కడ బోధించబడుతుంది. ఇక్కడ పౌలు ఏం చెప్తుందంటే సంపూర్ణులై ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి. ప్రవక్తలో ప్రభు అయిన దేవుడు ఆయన దిగొచ్చి ఆయన్నే మానవ శరీరంలో భూమిపైన సంచరించి ఆయన బోధించిన ఆ వాక్యము అదేమై ఉందంటే అది నీతీకరణ అయి ఉంది, అది శుద్ధీకరణ అయి ఉంది, అది పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉంది. హల్లెలూయా. అది పరిపూర్ణ వాక్యమై ఉంది. అందులో నుండి ఏదైనా తీసివేయుట, ఏదైనా కలుపుట దానికి అది నీకు జీవాన్ని ఇవ్వదు కానీ నీకు మరణాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆయన నుండి నిన్ను దూరపరుస్తుంది. కనుక నువ్వు ఉండవలసిన వాక్యంలో నువ్వు ఉండకుండా నువ్వు బయటికి వెళ్ళిపోవుట అంటే ప్రభు శరీరంలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవుట. హల్లెలూయా. ప్రభు శరీరంలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతే అక్కడ నీకు జీవం లేదు, అక్కడ నీకు వెలుగు లేదు, అక్కడ నీకు సమాధానం లేదు, అక్కడ నీకు సంతోషం లేదు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే అది సంతోషం కలుగజేస్తుంది, అది ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంపూర్ణత ఉంటుంది. హల్లెలూయా. నిన్ను నీవు చూపించుము, నీవు దేవుని యొక్క కుమారుడవు. స్త్రీ కంటే కూడా నీ మీద నీకే ఎక్కువ శక్తి కలిగి ఉన్నావు. ఆమె బలహీనరాలైతే ఆమె బలహీనరాలని గ్రహించుము. ఆమె తప్పులు ఆమెకు అర్థమైనట్లు చేసి ఆమెకు సరిచేయము. సహోదరి, మనం క్రైస్తవులం, మనం అలా చేయకూడదు అని చెప్పుము. చూశారా, నిజమైన పురుషుడుగా ఉండుము, దేవుని కుమారుడుగా ఉండుము, స్త్రీలను కనిపెట్టి ఉండుము. ఆదియందు అక్కడనే గొప్ప పతనం ప్రారంభమైనది. సాతాను అవ్వతో దాని ద్వారానే మానవ జాతి అంతా పతనమైపోయినది. నీవు దేవుని కుమారుడు అయితే బలంగా ఉండుము, నిజమైన పురుషుడిగా ఉండుము. నీవు ఆ విధంగా లేకపోతే ఆ విధంగా మారే వరకు బలిపీఠం దగ్గర నిలిచి ఉండుము. పాపంగా కనబడిన ప్రతి దానికి దూరంగా పారిపోము. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడిగా ఉండుము, నువ్వు బలవంతుడిగా ఉండుము. నువ్వు ఆ విధంగా లేకపోతే బలిపీఠం యొద్ద నువ్వు అంటే ప్రభువు దగ్గర మోకరించి నువ్వు బలవంతుడిగా అయ్యేంత వరకు ఆయనకు మొరపెట్టుమని చెప్తున్నావు. హల్లెలూయా. అంటే స్త్రీ అంటే శరీర సంబంధంగా ఒక స్త్రీ నేనేం చేస్తుంది అంటే అధపాతాలను తీసుకెళ్తుంది. అదేవిధంగా ఆత్మ సంబంధంగా కూడా ఒక స్త్రీ ఉంది. ఆ యొక్క స్త్రీ నిన్ను దేవుని నుండి దూరంగా తీసుకెళ్తుంది. హల్లెలూయా. శరీర సంబంధం ఒక స్త్రీ యొక్క మోజులో పడి
ఆ యొక్క స్త్రీ యొక్క కుర్లలో ఆ యొక్క బంధకాల్లో నువ్వు బంధించబడినట్టయితే సంసోను జీవితం ఏ విధంగా అయితే చివరికి ముగిసిందో అదే విధంగా నీ జీవితం కూడా ముగిసిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయినప్పటికీ, నీవు దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ, దేవుని యొక్క జీవం నీలో ఉన్నప్పటికీ నువ్వు ఆ విధంగా సంసోను ఎన్నుకున్న మార్గంలో నువ్వు వెళ్ళిపోయినట్టయితే ఏం జరుగుతుంది అంటే అది మరణం వచ్చేంత వరకు నీపైకి గాయపరిచే వస్తువులు నీపైకి వచ్చేంత వరకు నీకు తెలియదు. హల్లెలూయా. అది వచ్చి నిన్ను గాయపరిచిన తర్వాత అప్పుడు నువ్వు మొరపెడతావు. హల్లెలూయా. జీవితం ముగిసే సమయంలో నువ్వు మొరపెట్ట కంటే జీవితం నిన్ను ఆ విధంగా ఆ యొక్క నరకంలోనికి, ఆ యొక్క బాధల్లోనికి, ఆ యొక్క ఇబ్బందుల్లోనికి, శరీర సంబంధమైన కష్టాల్లోనికి నేను తీసుకువెళ్ళక ముందుకే నువ్వు ఏవలసింది ఏంటంటే దాని నుంచి దూరంగా జరగాలి. హల్లెలూయా. వద్దు నాకు ఇది నన్ను శరీర సంబంధంగా నన్ను గాయపరిచేది అయి ఉందని చెప్పేసి ఆ యొక్క శరీర సంబంధమైన స్త్రీ నుండి, ఆ యొక్క తప్పుడు స్త్రీ నుండి నువ్వు దూరంగా జరగాలని ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా ఆత్మ సంబంధంగా నిన్ను నరకంలోనికి, నిన్ను చీకటిలోనికి, నిన్ను అసత్యంలోనికి, నిన్ను అబద్ధంలోనికి నడిపించే ఆ యొక్క స్త్రీ ప్రపంచం మొత్తం మీద పనిచేస్తుంది. అది ఆ యొక్క స్త్రీకి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలి. ఆ యొక్క స్త్రీలోనికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్తే ఏం జరుగుతుంది అంటే నీకు ఆత్మీయంగా నెమ్మది లేని స్థితిలోనికి, ఆత్మీయంగా దేవుని నుండి దూరమైన స్థితిలోనికి, వెలుగు నుండి దూరమైన స్థితిలోనికి, జీవం నుండి సపరేట్ అయిన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ చీకటి, అక్కడి పనులు కొరుకుట, అక్కడ మొత్తము దేవుని నుండి దూరంగా ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కనుక ఆ యొక్క స్త్రీకి కూడా నువ్వు దూరంగా ఉండాలి. శరీర సంబంధమైన తప్పుడు స్త్రీ నుండి నువ్వు దూరంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన తప్పుడు స్త్రీ నుండి కూడా నువ్వు దూరంగా ఉండాలి. ఉన్నట్టయితే నీకు కలిగేదేంది? సమాధానము. ఉన్నట్టయితే నీకు కలిగేదేంది? సంతోషము. హల్లెలూయా. దేనికి దూరంగా ఉన్నట్టయితే? తప్పుడు స్త్రీకి దూరంగా ఉన్నట్టయితే, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా ఆ యొక్క తప్పు అయిన స్త్రీకి నువ్వు దూరంగా ఉన్నట్టయితే, అది నీకు దేవుని దగ్గరగా ఉన్నట్టయితే, నువ్వు తప్పైన స్త్రీకి దూరంగా ఉండుట, దేవునికి దగ్గరగా ఉండుట. దేవునికి దగ్గరగా ఉండడం వలన నీకు కలిగేది ఏంటంటే సంతోషము, సంపూర్ణత, ఆదరణ, ఏక మనస్సు, సమాధానము. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. తప్పైన స్త్రీ ద్వారా నువ్వు మోసపరచబడి తప్పైన సంఘంలో నువ్వు జాయిన్ అయ్యడం వల్ల నీకు సమాధానం ఉండదు, సంపూర్ణత ఉండదు, ప్రేమ ఉండదు. హల్లెలూయా. ఇవేమి ఉండవు. కానీ అక్కడ ఏమంటే కేవలం ఉండేది ఏంటంటే సాతానులో పనిచేసేవన్నీ కూడా అందులో పనిచేస్తాయి. అదేంటంటే ఈర్ష్య, అసూయ, ఇవన్నీ పనిచేసేది ఎక్కడ అంటే దేవుడు లేని స్థలంలో మాత్రమే. ఒకరంటే ఒకరు పడని స్థితి, ఒకరంటే ఒకరు ఇష్టపడని స్థితి, ఈర్ష్య, కోపము, అసహనము, అశాంతి, ఇవన్నీ కూడా ఏలుతున్నాయి, రాజ్యం చేస్తుంటాయి ఒక హృదయంలో. హల్లెలూయా. ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండకపోవడము, ఇవన్నీ జరుగుతున్నది ఎక్కడ అంటే ఒక శరీరంలో జరగదు. అది సాతాను ఎక్కడైతే ఒక ప్రజలను సమకూర్చుకుంటుంటాడో అందులో జరుగుతుంటది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుని శరీరంలో ఉన్న ప్రజలతో పౌలు మాట్లాడుతుంది ఏంటంటే, సహోదరులైన మీరు ఏం కలిగి ఉండాలంటే సంతోషం కలిగి ఉండాలి, సంపూర్ణత కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ మీలో ఉండాలంటే సంపూర్ణమైన, పరిపూర్ణమైన ప్రత్యక్షత మీరు దేవుడు మీకు ఇచ్చినప్పుడు అది మీరు కలిగి ఉన్నట్టయితే మీరు ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రత్యక్షత కలిగి ఉన్న వ్యక్తికి, పరిపూర్ణమైన సత్యాన్ని కలిగి ఉన్న వ్యక్తికి, పరిపూర్ణమైన వెలుగుతో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి ఒకవేళ చీకటి అతన్ని ఆహ్వానించినట్టయితే అతడు ఆ చీకటికి వ్యతిరేకంగా తన చేయి పెట్టగలుగుతాడు. హల్లెలూయా. ఆ చీకటిలో వెళ్ళడానికి అతడు ఇష్టపడాడు. సంపూర్ణమైన ప్రత్యక్షత కలిగి ఉన్న వ్యక్తికి సంపూర్ణత లేని వాక్యం బోధించబడ్డప్పుడు ఆ సంపూర్ణత లేని వాక్యంలోనికి అతడు వెళ్ళుటకు ఇష్టపడాడు. హల్లెలూయా. ఎందుకు ఇష్టపడాడు అంటే అతడు సంపూర్ణత కలిగి ఉండు, అతడు నిండిన కుండ. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు నిండిన కుండ, ఆ కుండలోనికి ఇంకొకటి పోయడానికి అతడు ఇష్టపడాడు. ఇక హల్లెలూయా. ఇంకా ప్లేస్ లేదు అందులో ప్లేస్ లేకుండా నిండి ఉన్న ఒక కుండలోనికి నువ్వు ఇంకా మరలా వచ్చి అసత్యాన్ని నింపుతా అంటే నింపనీయాడు. అక్కడ స్టాప్ ఇక. హల్లెలూయా. ఎందుకు అంటే అతడు సంపూర్ణత కలిగి ఉండు, అతడు ఆ యొక్క వాక్యం దేవుడు బయలుపరిచిన సత్యం పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండు కనుక నువ్వు ఇంకొకటి తీసుకుని వచ్చి అతనిలో నింపుతా అంటే అది సాధ్యం కాని పని. హల్లెలూయా. ఎందుకు సాధ్యం కాదంటే దేవుడు పరిపూర్ణుడై ఉండు. ఆ పరిపూర్ణమైన దేవుడు అసంపూర్ణమైన ప్రత్యక్షత ఆయన పిల్లలకు ఇవ్వడు, కానీ సంపూర్ణమైన ప్రత్యక్షత ఆయన పట్ల ఆయన
తన పిల్లలకు ఇచ్చువాడై ఉండు. హల్లెలూయా. ఎప్పుడైతే సంపూర్ణమైన దేవుడు మనలోనికి ప్రత్యక్షమైండో, మనలోనికి దిగొచ్చిండో, మనలోకి ఆ యొక్క పరిపూర్ణమైన వాక్యాన్ని మనకు ప్రత్యక్షపరిచిండో, అప్పుడు ఆత్మీయంగా ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ఆ యొక్క స్త్రీ మన యుద్ధకు రాలేదు. హల్లెలూయా. మన పైన ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని మనను మత్తులోనికి తీసుకువెళ్ళి తనకు బానిసగా ఆ యొక్క స్త్రీ మనం చేయలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికి మనం బానిస అంటే సంపూర్ణ వాక్యానికి, పరిపూర్ణమైన వెలుగుకు, జీవాధిపతికి మనము బానిసలమై ఉన్నాం. హల్లెలూయా. దానికి బానిసలుగా మనం ఉండినట్లుగా దేవుడు ఆయన మనకు కృప చూపాడు. హల్లెలూయా. అయితే ఈ ప్రపంచం మొత్తం దేనికి బానిసై ఉందంటే, దేనికి మత్తులో ఉన్నారంటే, ఇక్కడ ప్రకటన 17లో ఉన్న ఆ యొక్క స్త్రీ వారిని బానిసలుగా చేసుకుంటున్నట్టుగా, వారిని మత్తులోనికి దించుతున్నట్టుగా, ఆ యొక్క మత్తులో వాళ్ళు ఉన్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ మత్తులో నుండి దేవుడు విడిపిస్తేనే వాళ్ళు బయటికి రాగలుగుతారు, కానీ లేకపోతే అది ఇంపాసిబుల్. ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి అతడు బయటికి తీసుకురాలేడు. కేవలం దేవునికే సాధ్యమైన పని అయింది. హల్లెలూయా. కనుక ఈ రెండు స్త్రీల నుండి దూరంగా ఉండాలని ఈరోజు మనము ప్రవక్తలో నుండి దేవుడు మాట్లాడుతున్న యొక్క స్వరాన్ని మనం వింటున్నాం. హల్లెలూయా. ఏంది? ఆత్మీయంగా ఒక స్త్రీ ఒక పురుషుని, అంటే సత్యవాక్యాన్ని కలిగి ఉన్న యొక్క పురుషుని దగ్గరికి అసత్య వాక్యం కలిగి ఉన్న ప్రజలు వచ్చి బోధిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలి. అది నీలోనికి నువ్వు స్వీకరించకూడదు. హల్లెలూయా. ఆ వెలుగు లేని, జీవం లేని, దేవుడు లేని పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకొకటి, ఈ శరీర సంబంధంగా ఒక తప్పైన స్త్రీ నిన్ను తప్పుడు కార్యాలకు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుందంటే శరీర సంబంధంగా ఈ యొక్క శరీరం నశించిపోతుంది. నీ యొక్క కుటుంబానికి నువ్వు నష్టంగా ఉంటావు, నువ్వు సమాజానికి నష్టంగా ఉంటావు, నీవు నష్టంగా ఉంటావు. అట్టి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళకూడదని ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. శరీర సంబంధంగా నువ్వు సంతోషంగా ఉండాలన్నా, ఆత్మ సంబంధంగా నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నువ్వు తప్పైన స్త్రీకి వ్యతిరేకంగా నిలబడవలసి ఉంది. ఎందుకు అంటే నువ్వు దేవుని కుమారుడు అయినావు, దేవుని కుమార్తె అయినావు. హల్లెలూయా. అది దేవుడు ఈరోజు మనకు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. పాపంగా కనబడిన ప్రతి దానికి దూరంగా పారిపోము. ఎవరు పారిపోయారు పాపంగా కనబడిన ప్రతి దానికంటే? యోసేపు పారిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? తప్పైన దానికి వ్యతిరేకంగా నిలబడ్డట్టుగా ఎవరిని? యోహాను చూస్తున్నాం. హల్లెలూయా. తప్పైన స్త్రీకి వ్యతిరేకంగా నిలబడ్డట్టుగా మనము ఏలియాని చూస్తున్నాం. హల్లెలూయా. ఏలియా ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డాడంటే యెజబేలు అనే ఆ యొక్క స్త్రీకి నిలబడ్డట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. యోహాను ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డాడంటే హేరోదియా అనే ఆ ఒక స్త్రీకి వ్యతిరేకంగా నిలబడ్డట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. యోసేపు దేని నుండి పారిపోయాడంటే అక్కడ పొతిఫర్ భార్య నుండి దూరంగా పారిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క తప్పైన స్త్రీ నిన్ను అందులోనికి కప్పేయాలని చూసినప్పుడు ఒకరు శరీర సంబంధంగా ఒకరు పారిపోయారు, ఆత్మ సంబంధంగా ఇద్దరు ప్రవక్తలు నిలబడ్డట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఆ యొక్క యెజబేలు అనే ఆ యొక్క ఆత్మ కలిగిన ఆ యొక్క స్త్రీ ప్రపంచం మొత్తాన్ని తనలోనికి గుంజుకోవాలని చూస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా దేవుడు నిలబడ్డాడు. ఆ దేవుని పక్షంగా నువ్వు నిలబడ్డట్టయితే నీకు జయం కలుగుతుంది. హల్లెలూయా. దానికి వ్యతిరేకంగా దేవుడే మానవ శరీరంలో భూమిపైకి ప్రవేశించి దాన్ని అడ్డుకున్నాడు. హల్లెలూయా. ఆయన అడ్డుకున్న ఆయన ప్రత్యక్షంగా ఆయన పక్షంగా నువ్వు నిలబడ్డట్టయితే నువ్వు కూడా జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు కూడా విజయాన్ని పొందుకుంటావు. ఆ యొక్క దేవుడే మానవ శరీరంలో ఆయన వాగ్దానం చేసినట్లుగా ఈ చివరి కాలంలో భూమిపైకి వచ్చిండు. ఆయన ఏ శరీరంలో ప్రత్యక్షమైన అంటే విలియం మేరియన్ బ్రన్హం అనే శరీరంలో ఆయన భూమిపైన ప్రత్యక్షమైన. హల్లెలూయా. ప్రత్యక్షమై ఏం చేసిండంటే ఆ స్త్రీలోనికి వెళ్లకుండా, ఆ తప్పైన స్త్రీని ఆయన చేయి పెట్టి అడ్డుకొని ఆయన ప్రజలను అందులోనికి వెళ్లకుండా స్టాప్ చేసిండు. హల్లెలూయా. ఆ మరణంలోనికి, ఆ జీవం లేని స్థలంలోనికి, ఆ వెలుగు లేని స్థలంలోనికి ఆయన ప్రజలు వెళ్లకుండా ఆయన ఆ ప్రజలను స్టాప్ చేసిండు. అందులోనికి వెళ్లకుండా ఆయనలోనికి ఆయన సమకూర్చుకుండు. హల్లెలూయా. నువ్వు నిలబడవలసిన ఎవరి పక్షంగా అంటే ఆ యొక్క చివరి కాలంలో ప్రత్యక్షమైన ఆ యొక్క ఏలియా పక్షంగా నువ్వు నిలబడవలసి ఉంది. ఆ వెలుగు పక్షంగా నువ్వు నిలబడవలసి ఉంది. ఆ జీవాధిపతి ఆ యొక్క మానవ శరీరంలో ప్రత్యక్షమైన ఆయన పక్షంగా నువ్వు నిలబడవలసి ఉంది. హల్లెలూయా. నువ్వు నిలబడ్డట్టయితే అది నిన్ను జీవానికి దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా. జీవాధిపతి సమాధానం, ప్రేమ సమాధానం కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. ఆయన పక్షంగా నువ్వు నిలబడ్డట్టయితే నీ పక్షంగా ఆయన నిలబడతాడు. హల్లెలూయా. నీ పక్షంగా ఆయన నిలబడ్డట్టయితే ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ నిన్ను ఏం చేయలేదు. హల్లెలూయా. దేవుని పక్షంగా నువ్వు నిలబడ్డప్పుడు ఆయననే నీకు వెలుగును, ఆయనే నీకు జీవమును, ఆయనే నీకు సత్యమును, ఆయనే నీకు విజయం అయ్యిండు.
హల్లెలూయా. అట్టి పరిస్థితుల్లో మనం ఉన్నందుకు, అట్టి జీవాధిపతి మనం కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉండాలి, మనం సమాధానంతో ఉండాలి, మనం ఆదరణ కలిగి ఉండాలి, మనం ఏక మనస్సు కలిగి ఉండాలి, మనం సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రపంచంలో లేనిది దేవుడు నీకు ఇచ్చినందుకు, ప్రపంచం కలిగి లేని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నందుకు నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.